1914 మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు. తెలుగు తల్లిని కీర్తిస్తూ సాగే గీతమిది. ఈ గీతాన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. శంకరంబాడి పుట్టింది ఈ రోజే. ఒకప్పటి మద్రాసు రాష్ట్రంలోని తిరుచానూరు ప్రాంతంలో పుట్టారు సుందరాచారి. తెలుగు భాష అంటే వల్లమాలిన అభిమానం, స్వతంత్ర భావనలతో పెరిగారు. సంప్రదాయ బ్రాహ్మణ్యాన్ని తృణీకరించి ఇంటి నుంచి బయటకు వచ్చి కూలీగా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆంధ్రపత్రికలో పనిచేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఇలా ఎన్నో పనులు చేశారు. ఆత్మగౌరవం మెండు. కవిగా అద్భుత ప్రతిభ ఆయన సొంతం. తెలుగులో తేటగీతి సాహితీ ప్రక్రియకు ప్రాణం పెట్టేవారు. ఏమి రాసినా తేటగీతిలోనే రాసేవారు. సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూ దండను మొదట ఒక సినిమాకు రాశారు. కానీ అది ఆ నిర్మాతకు నచ్చక దాన్ని వాడలేదు. తర్వాత కాలంలో టంగుటూరి సూర్యకుమారి గాత్రంలో ఆ పాటకు మహర్దశ పట్టింది. తెలుగువారి జాతీయ గేయమయ్యింది. సినిమాల్లో పాటలు కూడా రాశారు. దీనబంధు అనే సినిమాలో నటించారు. తెలుగువారి జీవితాల్లో చిరస్మరణీయుడైన సుందరాచారి 63 ఏళ్ల వయసులో 1977 ఏప్రిల్ 8న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు శంకరంబాడి సుందరాచారి గారి జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం సమావేశమయ్యాం. దేశానికి జాతీయ గీతమైన జనగణమన ఎంత ప్రాముఖ్యత కలిగిందో, తెలుగు రాష్ట్రాలకు శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గీతం అంతే ప్రాచుర్యం పొందింది. దీనిని 1975 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందువలన వారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గీతాన్ని ఇప్పుడు శంకరంబాడి సుందరాచారి గారిని స్మరించుకుంటూ పాడుతున్నాం.